హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్సీ యూనివర్స్. టుడే మన టాపిక్ వచ్చేసి నిన్ననే ఒక నోటిఫికేషన్ అనేది 2 days బ్యాక్ రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఏంటంటే పోస్టల్ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అసలు ఆ పోస్టల్ శాఖ నోటిఫికేషన్ అనేది అసలు ఏ ఎగ్జామ్ లేకుండా, ఏ పరీక్ష విధానంలో అలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ బేస్డ్ చేసుకొని మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది గాయస్, గమనించండి. ఓకేనా? మీకు అసలు ఈ పోస్టల్ శాఖకు సంబంధించి అర్హత ఏంటిది, దానికి సంబంధించిన అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, దానికి సంబంధించిన మొత్తం మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం టోటల్ వీడియో వినండి గైస్. ఓకేనా? ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ 2025. మనం ఇప్పుడు ఏ నోటిఫికేషన్ గురించి చూడబోతున్నాం అంటే పోస్టల్ నోటిఫికేషన్ సంబంధించిన 2025 నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది మీకు ఇస్తున్నాం. ఓకేనా? ఓకే గైస్, అప్లికేషన్ తేదీ వచ్చేసి February 10, 2025 నుండి March 3, 2025 వరకు. ఓకేనా? గమనించండి, అప్లికేషన్ తేదీ అనేది February 10 నుండి March 3వ తారీఖు వరకు అప్లికేషన్ తేదీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్టల్ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాలు గైస్. ఓకేనా? ఎంత? 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉండాలి. ఎవరైతే 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ అంటే క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? గమనించండి. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ఒక 3 years, ఓబీసీ వాళ్ళకు ఒక 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి ఒక 5 years. ఓకేనా? ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years. ఓకేనా? ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది నాకు మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలాంటి పరీక్ష ఉండదు గైస్. ఓకేనా? పరీక్ష అనేది ఉండదు దీనికి. ఏజ్ లిమిట్ పరీక్ష అనేది ఉండదు దీనికి. క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఉంటుంది. ఈ పరీక్షా విధానం లేకుండా ఈ 10th క్లాస్లో 10వ తరగతిలో వచ్చిన మార్కుల విధానంగా, అంటే మీకు 10వ తరగతిలో వచ్చిన జీపీఏ ఉంటుంది కదా, ఆ జీపీఏ లేకపోతే మీరు ఇంతకుముందు అంటే జీపీఏ కన్నా ముందు ఉన్న వాళ్ళైతే స్కోర్ ఎంత వచ్చింది అంటే ఒక 600 అనుకో, 600కి మీకు ఎంత అంటే హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గాయస్. ఈ పోస్టల్ శాఖలో మీరు ఖచ్చితంగా సెలెక్ట్ కావాలంటే హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 జీపీ అనుకో, 10కి ఒక 9.5, 9.2, 9 అబోవ్, 9.1, 9.2, 9.5 ఇలా ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి గ్యాస్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు 10th క్లాస్ మార్క్స్తోని జాబ్ రావడం అంటే చాలా మంచి శుభవార్త అనుకోవచ్చు. కాబట్టి 10th క్లాస్లో ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వచ్చినాయో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా మంచి వార్త అనుకోవచ్చు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఒక 10th క్లాస్ సెలక్షన్ ప్రాసెస్లో మినిమం 10th క్వాలిఫై ఉండాలి. 10thలో హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ 10th ఇది అప్లై చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా సైకిల్ అనేది తొక్కడం రావాలి గాయస్. సైకిల్ ఖచ్చితంగా తొక్కడం రావాలి. ఎందుకంటే ఈ పోస్టల్ జాబ్ చేయాలంటే మీరు ఎక్కడికి పోవాలన్నా, ఎక్కడ ఉత్తరాలు వేయాలన్నా ఖచ్చితంగా సైకిల్ తొక్కుకుంటూ పోవాలి. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైతే సైకిల్ తొక్కలేరు, ఇంతకుముందు ఒక 15 years బ్యాక్ సైకిల్ తొక్కుంటూ పోయి ఇచ్చేవాళ్ళు లెటర్స్ కూడా. కాకపోతే ఈ మధ్యకాలంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు బైకుల మీద వెళ్ళడమే జరుగుతుంది. కానీ వాళ్ళు పెట్టిన ప్రాసెస్ విధానంగా అయితే సైకిల్ తొక్కడం రావాలి. కాబట్టి సైకిల్ ఎవరైతే తొక్కరాదో వాళ్ళు సైకిల్ నేర్చుకోండి గైస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి మొత్తం అంటే అన్ని స్టేట్లు కలిపి, అన్ని రాష్ట్రాలు కలిపి 21,413 పోస్టులు ఉన్నాయి. మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి. అందులో తెలంగాణకు వచ్చేసి 519. ఓకేనా? అన్ని రాష్ట్రాలు కలిపి అన్ని పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 519 పోస్టులు ఉన్నాయి గైస్. గమనించండి, 519 పోస్టులు అంటే ఖచ్చితంగా మీకు జిల్లాకు ఒక దాదాపు ప్రతి జిల్లాకు ఒక 15 to 20 వరకు రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏపీకి వచ్చేసి 1215 పోస్టులు ఉన్నాయి గైస్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 1215 పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఎవరైతే తెలంగాణ ఏపీ వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రానికి అప్లై చేసుకోవాలా, లేకపోతే మొత్తం మన స్టేట్ మొత్తం ఏ రాష్ట్రానికైనా అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. మీరు ఏ రాష్ట్రాలైనా అప్లై చేసుకోవచ్చు గైస్. మీకు మెరిట్ స్కోర్ ఉందంటే మీరు ఏ రాష్ట్రాల్లో అప్లై చేసుకున్నా మీకు ఏం కాదు.
ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు. కాకపోతే మన స్టేట్లో ఏంటంటే మనకు లోకల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనకు పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా తొందరగా వస్తుంది. కాకపోతే ఓపెన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, గమనించండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి తెలంగాణ ఏపీ వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్. ఈ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందని చాలామంది అడగడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది అడగడం జరుగుతుంది. ఓకేనా. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్. ఓకేనా. ఈ 100 రూపీస్ అనేది ఎవరికి ఉంటుంది అంటే, అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అనేది ఓబీసీ వాళ్ళకు ఉంటుంది, తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంటుంది, తర్వాత జనరల్ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా, గమనించండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి నో ఫీజు అండి. ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించండి, ఖచ్చితంగా ఫ్రీగా ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోరు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నో ఫీజ్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ. ఓకేనా. ఓకే, ఇంకా మీకు ఈ పోస్టల్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకెవరికన్నా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను కింద, ఈ వీడియో కింద. అందరూ ఆ టెలిగ్రామ్ ఛానల్ అందరూ జాయిన్ కండి. ఓకేనా. ఇంకెవరైనా జాయిన్ కండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.